హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రణతిని ఇక రెడీ చేస్తూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం ఇదేంటి, ఈ అవని ఇంటికి వచ్చి అందరి ముందు పెత్తనం చెలాయిస్తుంది. లేదు, ఈ పెళ్లిలో అవనిని అందరి ముందు అవమానించాలి. దాంతోనైనా ఇది మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోతుంది. లేకపోతే ఇక మావయ్య బావగారు దాన్ని నెత్తిలో పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ప్రణతి తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకొని ఇక ప్రణతి లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే పూజారి గారు, అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి, టైం అవుతుంది అనగానే ఇక అవని ప్రణతిని తీసుకురావడానికి పైకి వెళ్తుంది. ఇక అక్కడ ప్రణతి కనిపించకపోవడంతో అవని ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, ప్రణతి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉండగా అక్కడ అవనికి లెటర్ కనిపిస్తుంది. ఇక ఆ లెటర్ తీసి చదివేసరికి ప్రణతి వేరే అబ్బాయిని ప్రేమించినట్టు అందులో రాసుంటుంది. ఇక అవని ఆ లెటర్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి అవని దగ్గరికి వెళ్ళి, చూడు అవని, ఇప్పుడు ఆ లెటర్ చూయిస్తే మామయ్య అత్తయ్య పరువు పోతుంది. ప్రణతి వేరే అబ్బాయిని ప్రేమించిందని అందరికీ తెలిసిపోతుంది. ఈ ఇంటి గౌరవం మంటలో కలుస్తుంది. చూడు, ఆ లెటర్ చూయించొద్దు అని చెప్పి పల్లవి అనగానే అప్పుడు అవని, అదేంటి పల్లవి అలా అంటావు, మరి ప్రణతి ఎక్కడికి వెళ్ళిందని చెప్తే ఏం చెప్పాలి అని అవని అనగానే అప్పటి పల్లవి, ఏదో ఒకటి చెప్దాం, ముందు నువ్వు కిందికి పద అని చెప్పి ఇక ఆ లెటర్ తీసుకొని పల్లవి అక్కడ పడేసి అవనిని తీసుకొని కిందికి వెళ్తుంది. ఇక ఇంతలోనే పూజారి గారు, ఏంటమ్మా పెళ్లి కూతురుని తీసుకురమ్మన్నాను కదా, తీసుకురాలేదేంటి అని పూజారి గారు అనేసరికి అప్పుడు అవని ఇక వెంటనే అక్షయ్తో, అక్షయ్ మీ చెల్లెలు కనిపించడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది అని అవని అంటుంది. ఆ మాటలు విన్న అక్షయ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి అవని నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు అవని ఆ లెటర్ గురించి మొత్తం అక్షయ్కి చెప్తుంది. ఇక అది విన్న అక్షయ్ మాత్రం కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే పార్వతి, ఏంటి అవని తీసుకురావడానికి పైకి వెళ్ళావు కదా, ఏమైంది అని పార్వతి చాలా కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడు అవని, అది కాదండి అని అంటూ ఉంటే ఇక పల్లవి మాత్రం, చూడత్తయ్య, తను వచ్చిందే ఈ పెళ్ళి ఆపడానికి, తను ఈ పెళ్ళి ఆపాలని చూసింది, ఆపేసింది. ప్రణతిని ఇంట్లో నుంచి ఎక్కడికో పంపించేసింది. అందుకే ఆ రోజు నిశ్చితార్థం రోజు కూడా ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చింది. ఈరోజు పెళ్ళికి కూడా ఇక్కడికి వచ్చి ప్రణతిని ఇంట్లో నుంచి పంపించేసింది. ఇదంతా అవనే చేసింది అత్తయ్య అని పల్లవి అంటూ ఉంటే ఆ మాటలు విన్న అవని, ఏంటి పల్లవి అలా మాట్లాడతావేంటి, ఇందాక ప్రణతి రాసిన లెటర్ చదివావు కదా నువ్వు కూడా, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అవని అనేసరికి అప్పుడు పార్వతి, ఏంటి ఆ లెటర్ ఏం రాసింది అని పార్వతి అంటుంది. అప్పుడు అవని, అది కాదత్తయ్య, అసలు ప్రణతి అని చెప్తూ ఉంటే పల్లవి, లేదత్తయ్య, తన వల్లే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని ప్రణతి లెటర్ రాసి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది. అవును, ప్రణతిని ఏదో బెదిరించే ఈ పెళ్ళి ఆపిందత్తయ్య. అంటే అవనికి ఆ ప్రణతికి పెళ్ళి కావడం ఇష్టం లేదు అని చెప్పి పల్లవి ఇక అవనిని అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్షయ్కి చాలా కోపం వస్తుంది. ఇదేంటి, అవని ఆ లెటర్ గురించి చెప్పింది, మరి పల్లవేంటి లెటర్ గురించి చెప్పకుండా అవనిని అవమానిస్తుంది అంటే అవని మీద ఈ నింద వేసి అవనిని బయటికి పంపించాలని పల్లవి చూస్తుంది. అంటే ముందు నుంచి అవని మీద ఇలాగే నిందలు వేస్తూ పల్లవి బయటికి పంపిస్తుంది. ఇప్పుడు పల్లవి నోరు మూయించకపోతే అందరి ముందు నా భార్యని మరింతలా అవమానిస్తుంది. నేను నా భార్యకి ఈ ఇంటి పెద్ద కోడలిగా నా భార్యగా అందరికీ పరిచయం చేస్తానని పెళ్ళికి రమ్మన్నాను, కానీ ఇప్పుడు ఇంతలా అవమానం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి అక్షయ్ పల్లవి దగ్గరికి వచ్చి, పల్లవి ఎవరి గురించి మాట్లాడుతున్నావో కాస్త చూసి మాట్లాడు, మర్యాదగా మాట్లాడు అని అక్షయ్ అంటాడు. అప్పుడు పల్లవి, ఏంటి బావగారు మీరు కూడా అలా మాట్లాడతారేంటి, అవని గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడడం మంచిది కాదు. ఆ రోజు అత్తయ్యని చంపాలని చూసింది, ఈరోజు ప్రణతి పెళ్ళి ఆగిపోయేలా ప్రణతిని ఇంట్లో నుంచి పంపించేసింది. అలాంటి అవని గురించి మీరు అంతలా మాట్లాడుతున్నారేంటి అని అక్షయ్ అంటాడు. ఇక పల్లవి మాత్రం
పెళ్లి వాళ్ళ ముందు అవనిని చాలా అవమానంగా బాధ పెడుతూ ఉంటుంది. అందరి ముందు అవని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన అక్షయ్ వెంటనే పల్లవి చెంప పగలగొడతాడు. చూడు, ఇంకొకసారి అవని గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను. చూడు, ఏ నింద వేసినా అవని నోరు మూసుకొని కూర్చుంటుందనుకుంటున్నావా? చూడు, ఆ రోజు నువ్వు అవని లాంటి చీర కట్టుకొని వచ్చి మా అమ్మని నెట్టేయడం నేను చూశాను, అది సీసీ కెమెరాలో. అంతేకాదు, ఇప్పుడు ప్రణతి కూడా వేరే అబ్బాయిని ప్రేమించింది, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ప్రణతి వెళ్ళిపోయినందుకు ఆ నింద మళ్ళీ నా అవని మీదనే వేస్తున్నావు. చూడు, ఇలాంటి నిందలు వేసుకుంటూ పోతే అవని బరాయిస్తుందో ఏమో కానీ నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి ఇక అక్షయ్ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు. ఇక అది చూసిన పల్లవి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే పల్లవి, అదేంటండి మీ భార్యను పట్టుకొని మీ అన్నయ్య కొడుతూ ఉంటే చూస్తూ అలాగే ఉండిపోతున్నారు, ఆపడానికి కూడా ప్రయత్నించడం లేదేంటి అని పల్లవి అనేసరికి అప్పుడు కమల్, చూడు, మంచి పని చేస్తే ఎవరైనా ఆపుతారు, కానీ నీలాంటి దాన్ని కొడుతుంటే మరింత కొట్టేలా చూడాలి, కానీ నిన్ను కొడుతురని బాధపడకూడదు. మా అవని లాంటి వదిన మీదే ఇలాంటి నిందలు వేసి వదినని మళ్ళీ బయటికి పంపించాలని చూస్తావా? చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక కమల్ పల్లవిని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న పార్వతి, అదేంట్రా అక్షయ్, పల్లవి గురించి అలా మాట్లాడుతున్నా అనగానే అప్పుడు అక్షయ్, అమ్మ, అసలు ఈ ఇంట్లో గొడవలన్నిటికి కారణం ఈ పల్లవే అవని మీద లేనిపోని నిందలు వేసి బయటికి పంపించాలని చూస్తుంది. నీకు ఇంకా అర్థం కాలేదమ్మా, అవని ఎలాంటి తప్పు చేయలేదమ్మా, దీనికి అంతటి కారణం ఈ పల్లవే. ముందు పల్లవిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తే కానీ అన్ని నిజాలు తెలుస్తాయి అని అక్షయ్ అంటాడు. ఈ విధంగా పెళ్లి వాళ్ళ ముందు అవనిని అవమానించిన పల్లవి చెంప పగలగొట్టిన అక్షయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.